Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ పాస్ గ్యారంటీ ఇన్ 15 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రామ్ లో డే 15 కి వచ్చాం. డే 15 లో టోటల్ 15 డేస్ లో డే 12 కి అయితే వచ్చాం. డే 12th రోజున నేను ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటిసారిగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బాక్స్ కంటైన్ 3 బ్లూ 2 వైట్ 4 రెడ్ మార్బుల్స్. బాక్స్ లో 3 బ్లూ మార్బుల్స్ ఉన్నాయి, 2 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, 4 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. ఆ బాక్స్ నుంచి ఒక మార్బుల్ తీస్తే ఆ మార్బుల్ వైట్ అవ్వడానికి ప్రాబిలిటీ, రెడ్ అవ్వడానికి ప్రాబిలిటీ, బ్లూ అవ్వడానికి ప్రాబిలిటీ, నాట్ వైట్ అవ్వడానికి ప్రాబిలిటీ అడిగారు. సో ఇందులో ఇక్కడ రాద్దాం, బ్లూ, వైట్, రెడ్, అలాగే టోటల్ మార్బుల్స్. బ్లూ మార్బుల్స్ 3 ఉన్నాయి, వైట్ మార్బుల్స్ 2 ఉన్నాయి, రెడ్ మార్బుల్స్ 4 ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే టోటల్ మార్బుల్స్ 9. 9 ఈజ్ నథింగ్ బట్ n of s అని రాసుకుంటాం. 9 ఈజ్ నథింగ్ బట్ n of s ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఇందులో ఇప్పుడు ఫస్ట్ వన్ చూస్తే రెడ్ మార్బుల్ తీయడానికి ప్రాబిలిటీ. R ఈజ్ అని ముందు వైట్ మార్బుల్ కాబట్టి W ఈజ్ అన్ ఈవెంట్. అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. W ఈజ్ అన్ ఈవెంట్ టు టేక్ వైట్ మార్బుల్. టేక్ అనొచ్చు, లేదా టు గెట్ అని కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు n of W ఎంత అండి? 2 ఇచ్చారు. సో P of W ఈజ్ ఈక్వల్ టు n of W బై n of s. చాలా మంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాస్తారు. నేను అంత రాయకుండా డైరెక్ట్ గా n of W బై n of s అని రాశారు. అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఏమడిగారు? రెడ్ మార్బుల్ తీయమన్నారు. రెడ్ మార్బుల్ తీయాలి అంటే కనుక రెడ్ మార్బుల్ తీసి ఈవెంట్ ఏమనుకుందాం? R అనుకుందాం. R ఈజ్ అన్ ఈవెంట్ టు టేక్ రెడ్ మార్బుల్. రెడ్ మార్బుల్ తీసి ఈవెంట్ R అనుకుంటాం. సో ఇప్పుడు n of R ఈజ్ ఈక్వల్ టు రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో n of R ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇప్పుడు P of R ఈజ్ ఈక్వల్ టు n of R బై n of s అంటే 4 బై 9 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, మనకి బ్లూ మార్బుల్ తీసేటువంటి ఈవెంట్ అడిగారు. బ్లూ మార్బుల్ తీసే ఈవెంట్ ఏమనుకుందాం? బ్లూ మార్బుల్ కాబట్టి B అని తీసుకుందాం. సో ఇక్కడ B ఈజ్ అన్ ఈవెంట్ టు టేక్ బ్లూ మార్బుల్. బ్లూ మార్బుల్ తీసే ఈవెంట్ ని B అనుకుంటాం. అప్పుడు n of B ఈజ్ ఈక్వల్ బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం P of B ఈజ్ ఈక్వల్ టు n of B బై n of s అని రాస్తాం. బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 3 ఉన్నాయి, టోటల్ మార్బుల్స్ 9 ఉన్నాయి కాబట్టి ఏమని రాద్దాం? 3 బై 9 అని అయితే రాసేద్దాం. 3 బై 9. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నాట్ వైట్ మార్బుల్ అన్నాడు. సో వైట్ మార్బుల్ అవ్వకూడదంట. అంటే P of నాట్ వైట్ ఈజ్ ఈక్వల్ టు P of W బార్ అని రాసుకుంటే దాన్ని 1 మైనస్ P of W అని రాస్తాం. 1 మైనస్ P of W అంటే ఎంత? 2 బై 9. 1 మైనస్ 2 బై 9. 9 1 జా 9 కాబట్టి 9 మైనస్ 2 బై 9. 9 మైనస్ 2 ఎంత అండి? 7 బై 9 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అది ఇలా చేస్తాం మనం. ఇది 8 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. 4 మార్క్స్లో కూడా అడగవచ్చు. 4 మార్క్స్ అడిగితే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ వేస్తారు. 8 మార్క్స్ అడిగితే ఈచ్ పాయింట్కి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ ఒక 1 మార్క్స్లో కానీ 2 మార్క్స్లో కానీ ఇది అడగవచ్చు. P of E ఈజ్ ఈక్వల్ టు 0.05 అయితే P of నాట్ E ఎంత అని అడిగారు. నాట్ ఈనే మనం P of E బార్ అని రాసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలుసు P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. 0.05 ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే P of E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05. 1 నుంచి 0.05 తీసేస్తే 0.95 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 1 card is drawn from deck of 52 cards. Find the probability of getting
a king of red color, a face card, an ass, a spade, a queen of heart, a jack, a black jack, not a face card, a number card అని అడిగారు. సో దీంట్లో ముందు n of s is equal to కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 52 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నారు కాబట్టి k ఈజ్ అన్ ఈవెంట్, k అనుకోవచ్చు e అనుకోవచ్చు మన ఇష్టం, టు గెట్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ వచ్చి ఈవెంట్ కే అనుకుంటే రెడ్ కలర్ లో కింగ్స్ ఎన్ని ఉంటాయండి? కింగ్స్ యాక్చువల్గా 4 ఉంటాయి, సెట్కి ఒకటి ఉంటుంది కాబట్టి 4 సెట్లకి 4 ఉంటాయి. 2 సెట్స్ రెడ్, 2 సెట్స్ బ్లాక్ కాబట్టి ఓన్లీ రెడ్ కలర్ కింగ్స్ 2 ఉంటాయి. ఆ రెడ్ కలర్ కూడా దేంట్లో అంటే కనుక హార్ట్లో డైమండ్లో. మనకు అర్థం అవడం కోసం అలా రాద్దాం. పి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ కే బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/52. దట్ మీన్స్ 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 1/26. ఓకే, నెక్స్ట్ వన్ ఫేస్ కార్డ్ వచ్చే ఈవెంట్ ని ఎఫ్ అనుకుందాం. ఎఫ్ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ వచ్చే ఈవెంట్ ని ఎఫ్ అనుకుందాం. ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయంటే 4 × 3 = 12. 4 సెట్లు ఉంటాయి, సెట్కి 3 ఫేస్ కార్డులు ఉంటాయి. కింగ్, క్వీన్, జాక్ ఒక్కో సెట్లో 3 ఉంటాయి కాబట్టి 4 సెట్లకి 4 × 3 = 12 ఉంటాయి. పి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎఫ్ బై ఎన్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే 12/52. 4th టేబుల్ ఇందులో 3 టైమ్స్, 4th టేబుల్ ఇందులో 13 టైమ్స్. ఓకే, నెక్స్ట్ అండ్ ఆస్ తీసేటువంటి ఈవెంట్ ని ఏ అనుకుందాం. ఏ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఆస్ వచ్చేటువంటి ఈవెంట్ ని ఏ అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆస్లు మొత్తం 4 ఉంటాయి. కింగ్, క్వీన్, మనకి మొత్తం మీద స్పేడ్, క్లబ్, డైమండ్, హార్ట్ ఒక్కో సెట్ లో ఒక్కొక్క ఆస్ ఉంటుంది కాబట్టి మొత్తం 4. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4/52. దట్ మీన్స్ 1/13 అవుతుంది. 3 సమ్స్ అయినాయి ఇక్కడికి, 3 సమ్స్. నెక్స్ట్ 4th సమ్ స్పేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అడిగారు. స్పేడ్ ఎస్ అనకూడదు, ఆల్రెడీ స్పేడ్లో ఎస్ వాడేసాం కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ 52 అని రాసేస్తాం కాబట్టి ఎస్ వాడకూడదు. సో ఎస్ అని లెటర్ బదులు నేను ఈ అని రాస్తాను. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ స్పేడ్. స్పేడ్ వచ్చే ఈవెంట్ ని ఈ అనుకుంటాం. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్పేడ్లు మొత్తం 13 ఉంటాయి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 13/52. 13 టేబుల్ ఇక్కడ 1 టైం, ఇందులో 4 టైమ్స్. నెక్స్ట్ అలాగే క్వీన్ ఆఫ్ హార్ట్. క్వీన్ ఆఫ్ హార్ట్. సో క్యూ ఈజ్ అన్ ఈవెంట్. క్యూ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ క్వీన్ ఆఫ్ హార్ట్. క్వీన్ ఆఫ్ హార్ట్ ని క్యూ అనుకుంటే కనుక ఎన్ ఆఫ్ క్యూ. హార్ట్ లో మనకి క్వీన్ ఒకే ఒక క్వీన్ ఉంటుంది. ఎన్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే పి ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ క్యూ బై ఎన్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే 1/52 అవుతుంది. సో అక్కడికి ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ జాక్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? బ్లాక్ కలర్ లో జాక్. బ్లాక్ కలర్ లో 2 సెట్లు ఉంటాయి, క్లబ్, స్పేడ్. క్లబ్లో ఒక జాక్ ఉంటుంది, స్పేడ్ లో ఒక జాక్ ఉంటుంది కాబట్టి 2 జాక్స్ ఉంటాయి అనమాట. సో జే ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ బ్లాక్ జాక్. బ్లాక్ జాక్ వచ్చే ఈవెంట్ ని జే అనుకుంటే ఎన్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ కలర్ లో 2 జాక్లు ఉంటాయి. బ్లాక్ కలర్ అంటే ఏంటి? స్పేడ్, క్లబ్, రెండిట్లో 2 ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. సో పి ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ జే బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/52. 2 టేబుల్ 1 టైం ఇక్కడ 26 టైమ్స్. ఓకేనా, 1/26. ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ నాట్ ఏ ఫేస్ కార్డ్. నాట్ ఏ ఫేస్ కార్డ్ అంటే ఫేస్ కార్డ్ కాకపోవడానికి ప్రాబిలిటీ. సో ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో తెలుసుకున్నాం కదా. నాట్ ఏ ఫేస్ కార్డ్ అంటే పి ఆఫ్ నాట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎఫ్ బార్ అని రాసుకుంటాం. దాన్ని 1 - పి ఆఫ్ ఈ అని రాయొచ్చు, పి ఆఫ్ ఎఫ్ అని రాయొచ్చు. పి ఆఫ్ ఎఫ్ అంటే ఎంత? 3/13 కాబట్టి సో 1 - 3/13. 13 - 3/13 అంటే 10/13 అవుతుంది. ఓకే,
జీ అయిపోయిన తర్వాత హెచ్ నెంబర్ కార్డ్ అవ్వాలి. నెంబర్ కార్డ్ అవ్వాలంటే కనుక n ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ నెంబర్ కార్డ్. నెంబర్ కార్డ్ వచ్చే ఈవెంట్. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి యాక్చువల్గా n ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n, రెండు nలు అయిపోయినాయి కాబట్టి ఇది e అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. చిన్నది అనుకున్న ఈ వేరు దానికి ఏ ప్రాబ్లమే రాదు, ఏ ప్రాబ్లంలో ఆ ప్రాబ్లమే. అయితే నెంబర్ కార్డ్స్ అంటే 2 నుంచి 10 వరకు ఒక్కో సెట్లో 9 కార్డ్స్ ఉంటాయి. సో అలా మొత్తం 4 సెట్లు కాబట్టి 4 9 ఆర్ 36 కార్డ్స్. P of E is equal to n of E by n of S. 36/52. 4th టేబుల్ ఇందులో 9 టైమ్స్, 4th టేబుల్ ఇందులో 13 టైమ్స్. 9/13. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, 2 dice are thrown at same time. Write down all possible outcomes. 2 dice throw చేస్తే వచ్చే అవుట్కమ్స్ అని రాయమన్నారు. What is the probability that the sum of the two numbers appearing on the top of the die is 7, 13, 12 less than or equal to 12 అని ఇచ్చారు. సో మొత్తం అన్ని అవుట్కమ్స్ రాద్దాం. ఇక్కడ 2 డైస్ త్రో చేస్తే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద కూడా 1 రావచ్చు. లేదు అంటే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2 రావచ్చు. 1 3, 1 4, 1 5, 1 6 ఈ ఛాన్సెస్. నెక్స్ట్ 2 1, ఫస్ట్ డై మీద 2 పడి రెండో డై మీద నెంబర్స్ మారచ్చు. 2 2, 2 3, 2 4, 2 5, 2 6. నెక్స్ట్ అర్థమైంది కదా మీకు. ఫస్ట్ డై మీద ఈసారి 3 పడి సెకండ్ డై మీద చేంజ్ అవుతుండొచ్చు. 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. అలాగే 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. నెక్స్ట్ 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. నెక్స్ట్ 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. టోటల్ ఈవెంట్స్ ఏంటంటే కనుక 6 6 జార్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే n of s ఈజ్ నథింగ్ బట్ 6 6 జార్ 36. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే సమ్ 7 రావాలి. సో ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ సమ్ 7. సమ్ 7 వచ్చేటువంటి ఈవెంట్స్ ఏంటో రాసుకోవాలి. ఇప్పుడు మనం సమ్ 7 వచ్చేటువంటి ఈవెంట్స్ ఏంటో చూద్దాం. 6 1, 5 2, 4 3, 3 4, 2 5, 1 6 అవన్నీ రాద్దాం ఇక్కడ. 6 1, 5 2, 4 3, 3 4, 2 5, 1 6. మొత్తానికి ఇవి 6 ఉన్నాయి. n of e is equal to 6. P of e is equal to n of e by n of s. 6/36. 6 టేబుల్ ఇక్కడ 1 టైం, ఇందులో 6 టైమ్స్. సో ప్రాబిలిటీ ఎంత అయిందంటే 1/6 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సమ్ 13 రావాలంటున్నారు. అసలు సమ్ 13 వచ్చి ఈవెంట్ ఉండదు, ఎందుకంటే మ్యాక్సిమం 6 + 6 12 అవుతుంది. సో అందుకని ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ సమ్ 13 వచ్చి ఈవెంట్ ని అనుకుంటే n of e 0 అవుతుంది. P of e is equal to n of e by n of s. 0/36 ఓవరాల్గా ఆన్సర్ 0 అవుతుంది. నెక్స్ట్ అలాగే సమ్ 12 అవ్వాలంట. సో ఇక్కడ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ సమ్ 12 వచ్చే ఈవెంట్ ఏకైక ఈవెంట్ ఒకే ఒకటి ఉంది. అదేంటంటే 6, 6 అనే నెంబర్ వస్తేనే 12 వస్తుంది. తెలుసు కదా మీకు. n of e అంటే 1. అటు P of e is equal to n of e by n of s అంటే 1/36 అవుతుంది. 4th వన్ చూద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అన్నారు. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ సమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12.
మ్యాక్సిమం ఇక్కడ 1, 1 కలిపితే 2 వస్తుంది, 6, 6 కలిపితే 12 వస్తుంది. అంటే 2 నుంచి 12 మధ్యలో ఉంటాయి కాబట్టి మొత్తం 36 వచ్చేస్తాయి. n of e is equal to 36 అవుతుంది. p of e is equal to n of e by n of s. దట్ మీన్స్ 36/36 1 అయింది కాబట్టి ఇది షూర్ ఈవెంట్ అవుతుంది. 1 అయితే అది షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం. 0 అయితే కనుక ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాక్స్ కంటైన్స్ 90 discs which are numbered from 1 to 90. అంటే ఒక బాక్స్లో 1 నుంచి 90 దాకా నెంబర్స్ వేసినటువంటి డిస్క్లు ఉన్నాయి, అంటే సిడీస్ అనమాట. అంటే n of s is equal to 90. A disk is drawn randomly. ఒక డిస్క్ తీస్తే అది 2 digit నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ 2 digit నెంబర్. 2 digit నెంబర్ వచ్చే ఈవెంట్ని ఈ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు n of e is equal to 2 digit నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 10 దగ్గర స్టార్ట్ అవుతాయి. 10 నుంచి 90 దాకా ఉంటాయి. అంటే ఓవరాల్గా 90 మైనస్ స్టార్టింగ్లో 9 నెంబర్స్ ఉండవు, అంటే 81. అంటే p of e is equal to n of e by n of s. అంటే 81/90. 9 టైమ్స్ ఇందులో 9 టైమ్స్, ఇందులో 10 టైమ్స్. 9/10 అంటే 0.9. ఓకేనా? నెక్స్ట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నారు. సెకండ్ వన్, ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయో అవి రాసుకుందాం. 90 బిలో అనమాట. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ అంటే 100 ఎక్కువైపోతుంది. అంటే ఓవరాల్గా 9 ఉన్నాయి. n of e is equal to 9. అంటే p of e is equal to n of e by n of s. దట్ మీన్స్ 9/90. 9 టేబుల్ ఇక్కడ 1 టైం, ఇక్కడ 10 టైం. అంటే ఆన్సర్ ఈస్ 0.1 అయిందనమాట. నెక్స్ట్ అలాగే ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అని ప్రూవ్ చేయమన్నారు. 5 తీయడానికి ఛాన్సెస్ ఎంత అడిగారు. ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రాయమన్నాడు. 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎవరు? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. ఓవరాల్గా మొత్తం n of e is equal to మొత్తం 18 ఉంటాయి. 18 అయితే ఇప్పుడు p of e is equal to n of e by n of s. అంటే 18 బై ఓవరాల్గా 90. 9 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 10 టైమ్స్. అంటే 0.2 అయింది. ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలన్నారు. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఈజ్ అన్ ఈవెంట్ టు గెట్ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యే ఈవెంట్ని అనుకుంటాను. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 2 2 jar 4, 4 2 jar 8 అవుతుంది. 3 క్యూబ్ 3 3 jar 9, 9 3 jar 27, 4 క్యూబ్ 4 4 jar 16, 16 4 jar 64 అవుతుంది. 5 క్యూబ్ 5 5 jar 25, 25 5 jar 125, 90 వరకే ఉన్నాయి ఇక్కడ. సో ఓన్లీ 4 అవుతాయి. n of e is equal to 4 అయింది. p of e is equal to n of e by n of s. దట్ మీన్స్ 4/90 అంటే 2/45. అలా ఉంచేయండి, ఇబ్బంది లేదు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 10th క్లాస్ స్టూడెంట్స్కి మన వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేస్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.